నువ్వేమో ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది అంటున్నావు. అసలు ఎక్కడుంది ఆ గిఫ్ట్? నువ్వు ఈ రోజే వస్తే సర్ప్రైజ్ చూడొచ్చు. వస్తావా ఏంటి? అది ఏం గిఫ్ట్ అయి ఉంటుంది? అలా చూడండి. ఏంట్రా అన్నిలా వచ్చాడు? ఎవరిని అంటున్నావు? ఎవరిది? సాక్షాత్ మహాబలి. ఎలా ఉంది? సూపరా? కళ్యాణి అక్క ఇలా వచ్చిందేంటి? సర్ప్రైజ్ అయ్యావు కదా. వామ్మో కావ్య, లైన్ లో ఉండమని నువ్వు ఎక్కడికి వెళ్ళావురా? నువ్వు పంపించిన గిఫ్ట్ ని చూడడానికి వెళ్ళాను. కావ్య, అక్క మిన్నుకివ్వు. నీతోనే మాట్లాడాలట. మిన్ను తను మా అక్క. నేను లేనప్పుడు శైలేష్ చూసుకోవడానికి కోసం పంపించాను. అలాగా? పాపం శైలేష్ ఒంటరిగా ఉన్న బాధని తాగుతూ తీరుస్తున్నాడు. ఏంటి? లేదు, నువ్వు లేకుండా కొంచెం కష్టపడుతున్నాడు అంతే. అక్క, మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి. నేను మన అసోసియేషన్ మీటింగ్ కోసం వెళ్ళాను. అప్పుడే లిఫ్ట్ కోసం చేయి చూపించారు. ఎవరిని అడిగితే మన కావ్య అక్క. వెంటనే తీసుకొచ్చేసాను. నేను హాఫ్ అన్ అవర్ గా బస్ స్టాండ్ లో నుంచున్నాను, కానీ ఒక్క ఆటో కూడా దొరకలేదు. కుట్టని రాకపోతే చాలా కష్టపడేదాన్ని. ఇక కష్టం నాకే. అదంతా సరే, ఇంతకు ముందు అసోసియేషన్ కి నువ్వు ఎప్పుడు వెళ్ళలేదు? నిన్న రాత్రి ఓమర్ కాల్ చేశాడు. వాడికి నేను ఈ వేషం వేయకూడదట. ఒక్కడు ఇక్కడ 6 ప్యాక్ పెట్టుకున్నాడు కదా, అతనే వేషం కట్టాలట. వేషం కట్టడానికి ఎందుకురా 6 ప్యాక్? తర్వాత నేను వదిలేస్తానా? ఉదయాన్నే వెళ్ళి వేషం కట్టడానికి కావాల్సిన కాస్ట్యూమ్ ని తీసుకొచ్చాను కదా. ఇవన్నీ వర్త్ అయిన వాళ్ళే చేయాలి. నాతోనే అట్లా మనం ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందాం కుట్టనన్నా. అది సరే, అదర కొట్టేద్దా? మనం ఆదర కొడదాం. ఏదేమైనా సరే, నా జీవితంలో ఇంత పెద్ద సర్ప్రైజ్ ఎప్పుడు చూడలేదు. నేను ఎప్పుడో ఒక కంట కనిపెట్టాలని తను చెప్పింది. నేను ఒంటరిగా హ్యాపీగా ఉన్నాను. ఏంటి? ఏం లేదే. అదంతా సరే గాని, ఇంతకీ మీ ప్లాన్ ఏంటి? ఇక జీవితాంతం మీరు పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతారా? రేయ్, పెట్టి తీసుకొని ఇప్పుడే వెళ్ళిపోతాను. అబ్బాయి ఊరికే అన్నాను. కావ్యకు మాత్రం చెప్పేకండి. ఎప్పుడో ఎవరో మిమ్మల్ని మోసం చేశారు. అదే ఆ మాటకు వస్తే నేను చాలా మందిని మోసం చేశాను. కదు నన్ను మోసం చేశారంటున్నా. రేయ్, స్మార్ట్ గా ఉన్న అమ్మాయిలు పెళ్లి చేసుకోరు. నన్ను చూసుకోవడానికి నేనున్నాను. నాకు మంచి జాబ్ ఉంది. దేవుడి దయ వల్ల ఆరోగ్యం ఉంది. ఇంకే కావాలి? నా ముందు షారుఖ్ ఖానే వచ్చినా నాకొద్దు బాబు. బట్ వై? నువ్వు వెళ్తావా? బా ఇదొక్కతే. హాయ్ డియర్. అక్క ఎక్కడా? ఇదిగో ఇక్కడే ఉన్నారు. చెప్పవే. అక్క అంతా సెట్ అయిందా? అయింది. తర్వాత నాన్నకి ఆపరేషన్ అయిపోయింది. ప్రాబ్లం ఏమీ లేదు. డాక్టర్ మరేం పర్వాలేదు, రేపు వరకు వెయిట్ చేయక్కర్లేదు అన్నారు. ఓ, నాన్నెలా ఉన్నారు? నాన్న బాగున్నారు. కళ్ళు తెరవగానే కళ్యాణి పెళ్లి చూడడానికే ఆ దేవుడు నాకు మళ్ళీ ఆయుస్ ఇచ్చారు అన్నారు. దీర్ఘాయుష్మాన్ భవ. నేను వెళ్ళిప్పుడు ముందు తింటాను. అవునులే, తర్వాత పెళ్లి చేసుకుందరు గాని. ఇంకా అక్క చెప్పిందంతా గుర్తుందిగా? నా మొగుడు ఏ బాటిల్ అయినా ఓపెన్ చేశాడు అని తెలిసిందో మళ్ళీ దాన్ని ముట్టుకోకుండా ఒక్కటివ్వండి చాలు. ఇదంతా చెప్పనే లేదుగా. ప్లీజ్ ఒకే ఒకటి. నోరు మూసుకో. మీరు వస్తున్నట్టు ముందే ఎందుకు చెప్పలేదు? అన్నిటికీ కరెక్ట్ సమయం రావాలి కదా బాబు. అది కూడా నిజమే. నేను సరైన సమయంలో కళ్యాణిని నా బైక్ లో ఎక్కించినట్లాగా. బాగా ఉన్న నన్ను పెళ్లి మాట ఎత్తి ఇప్పుడు మూడౌట్ చేశారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మన జీవితంలో అల్టిమేట్ గోల్ పెళ్లి మాత్రమే అని. కానీ నాకు వేరే వైబు. Yes, you said it. అవునా? సరే, ఇప్పుడు చెప్పండి మీ యొక్క గోల్ ఏంటి? ఇప్పుడు ఓనం సెలబ్రేషన్ ని వెరైటీగా చేయాలి. అదే మన గోల్. అవును, మనం అసోసియేషన్ లో అదరగొట్టాలి. మీ పరువు తీసిన అసోసియేషన్ పరువుని మనం తీసేద్దాం. అవును, మంచి ఫ్రెష్ ఐడియా చెప్పండి.
వెరైటీ అయిన ఐడియా. ఆ, రేపు ఫుల్ కుకింగ్ ని ఆ. మగాళ్ళమందరం కలిసి చూసుకుంటాం. ఆహా మ్మ్. ఇది ఓకే. ఒక గ్లాస్ టీ కూడా పెట్టడం చేత కాదు నీకు. జరిగే పనుల గురించి మాట్లాడు జితేన్. ఆ, అయితే నువ్వే చెప్పు. అయితే వెరైటీగా సెలబ్రేట్ చేసుకోవడానికి రేపు ఫుడ్ బయట ఆర్డర్ చేసుకుందాం. ఆ, మంచి ఐడియా. ఆర్డర్ కొట్టాం. సూపర్. ఏదేమైనా ఇంట్లో వండుకొని తినే సంతోషం ఎందులోనూ రాదు. మ్మ్. నువ్వేంటి నీ ఇంట్లో కాచి తాగుతున్నావా ఏంటి? లేదే. బాటిల్లో కొని తాగడం బాగుంది కదా. అవును. అదే విధంగా ఫుడ్ బాగుంటుంది. హా, అది కూడా కరెక్టే. చాలా ప్రోగ్రెసివ్ అయిపోయాను. ఆ, నువ్వు ఓకే అంటే నేను ఒక మంచి ఐడియాని చెప్తాను. అంత మంచి ఐడియా ఏం అక్కర్లేదు. మిగతాదంతా రేపు మాట్లాడుకుందాం. ముందు వెళ్ళి పడుకో. ఆ, అయితే సరే, మన అందరూ రేపు కలుద్దాం. నేను ఒక రౌండ్ పోసుకుంటాను. నేను కూడా. అయితే సరే, రేపు కలుద్దాం. అబ్బబ్బ, లేకు. వెళ్దాం. నిన్నే ఫస్ట్ టైం ఒక అమ్మాయితో కలిసి తాగాను. నేను తాగడమే నిన్నే ఫస్ట్ టైం. ఆ? ఫస్ట్ టైమా? ముందే తెలుసుంటే సోడా లెమన్ ని మిక్స్ చేసి, అంటే సోడా లెమన్ సాల్ట్ ని. ఆ, మీరు అడిగినట్టుగా ఏం లేదే. ఆ, అలా ఏం లేదు. ఏడాదికి ఒకసారే కదా వేషం కడుతున్నాం, అందుకనే ఎంజాయ్ చేద్దామని. అవును. హాయ్, నేను రెడీ. మేము రెడీ. అంటే మొదలు పెడదామా? ఆ. చాలు చాలు చాలు. నాకు వచ్చా. కుట్టునన్నా, నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇదిగోండి, దీన్ని పెట్టండి. హా, ఇప్పుడు కలర్ఫుల్ అయిపోయింది. ఇంక తర్వాత మన వెరైటీ అయిన సెలబ్రేషన్. సుందరికి బొట్టు పెట్టడమే. ఆ, వెరైటీ. అయితే మనకి చిత్రం కావాలి. ఆ? అందుకే నేనున్నానుగా. సుందరి కావాలి, రాక్షసుడు కాదు. అది ఇక్కడ ఓ అందమైన సుందరి ఉన్నప్పుడు ఇంకొకరు కావాలా ఏంటి? హా, అది సరే. అక్క ఓకే. అవును, ఓకే. నేనా? అవును, మీరే. అయితే నేనే అది స్టార్ట్ చేస్తాను. అయితే మింగినట్టే. పద. ఇదిగో తర్వాత నువ్వే. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు నేనే స్టేట్ విన్నర్ని, తెలుసా? సరే ఏంటి, సరే, నేనా? రండి స్టేట్ పోయిందా? ప్లేయర్ గారు, వస్తాను. రండి. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళండి. సూపర్ అన్న, సూపర్ సూపర్. అద్దరు కొట్టేశారు, కరెక్ట్ గా పెట్టారు. నేను అప్పుడే చెప్పాను కదా. సూపర్ రా. అసలు కరెక్ట్ గా పెడతారని అనుకోలేదన్నా.
హలో గాయ్స్, ఇక్కడ మా ఓణం సెలబ్రేషన్స్ మహా అద్భుతంగా జరుగుతుంది. లైవ్ స్టార్ట్. అంతేకాకుండా గాయస్ ఈ వెరైటీ అయిన సెలబ్రేషన్ మీకు బాగా నచ్చిందా? చాలా వెరైటీగా ఉంది. ఇటువంటి సెలబ్రేషన్ ని నేను ఎక్కడా చూడలేదు. గాయస్ మనం ఎలా సెలబ్రేట్ చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, ఎవరితో సెలబ్రేట్ చేస్తున్నాం అన్నదే ముఖ్యం. మనకి ఇష్టమైన వాళ్ళందరినీ కలవడమే ఓణం. ఈ ప్రపంచంలో ఉన్న మన వాళ్ళందరినీ ఏకం చేసే పండుగే ఓణం. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ ఓణం ని సెలబ్రేట్ చేయండి. మా తరపున మీకు హ్యాపీ ఓణం. ఏనా రా, ఓ రౌండ్ వేద్దాం. కెమెరా అవుతుందిరా, వెళ్దామా? పర్లేదా?